స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్కారం రామప్రసాద్ గారు. నమస్తే. రామప్రసాద్ గారు, చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. లైక్ ఇల్లు కోసమా, పెళ్లి కోసమా, ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో మరి అప్పు చేసి ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదా అప్పులుండి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు చేయొచ్చా అంటారు ఇన్వెస్ట్ అనేది అప్పుతో పోల్చుకొని? ఫస్ట్ అప్పు చేయొచ్చా? చేయొద్దా? అప్పు అవసరానికి చేస్తున్నారా, ఆనందం కొరకు చేస్తున్నారా? షార్ట్ టర్మ్ గోల్స్ కోసం సార్, అంటే మెయిన్గా చెప్పాలంటే ఆనందాల కొరకు అప్పులు చేస్తే అసలు అప్పు అనేదే తప్పు. సరే, అవసరాలకు అప్పు చేసినప్పుడు ఆ అప్పుని అలాగే ఉంచి పెట్టుబడులు పెట్టాలా, లేకపోతే ఈ అప్పు తీరాక పెట్టుబడి పెట్టాలా? అది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అయితే అప్పుల్లో మంచి అప్పులు, చెడ్డ అప్పులు కూడా ఉంటాయి. కొన్ని మంచి అప్పులు ఉంచుకోవాలి. ఎగ్జాంపుల్స్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే అదే ఎగ్జాంపుల్ చెప్తాను. దానికంటే ముందుగా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందా? కొలెస్ట్రాల్ కదా అని గుడ్ కొలెస్ట్రాల్ తీసేయకూడదు కదా. అలాగే అప్పుల్లో కూడా కొన్ని మంచి అప్పులు ఉంటాయి, వాటిని ఉంచుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్. హోమ్ లోన్ అనేది ఒక మంచి అప్పు, దాన్ని తీర్చకూడదు. కానీ అందరూ ఫోకస్డ్గా హోమ్ లోన్ ఫస్ట్ తీస్తారు. క్రెడిట్ కార్డ్ అప్పు అయినా ఉంచుకుంటాడు కానీ హోమ్ లోన్ అప్పు ఉంచుకోరు ఎవరు. హోమ్ లోన్ తీరితే అది ఒక అచీవ్మెంట్ అనమాట. అది తీర్చడమే తప్పు. కొన్ని వీడియోలో చేసాం మనం. ఓకే, అయితే అప్పు ఉంచుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సింపుల్ అండి, వెరీ సింపుల్. అందరికీ అర్థం విధంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను అప్పు తెచ్చుకున్నాను ఒక దగ్గర, నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు, రూపాయి వడ్డీకి ఇచ్చాడు. రూపాయి వడ్డీకి ఇచ్చాడు. వాడికి ఎటువంటి కంగారు లేదు, క్లియర్గా చెప్పాడు, మామ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఎవరా అప్పటిదాకా రూపాయి వడ్డీ కట్టని చెప్పాడు. కొంతమంది ఏంటంటే మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు, అమౌంట్ ఎప్పుడైనా కట్టేసి. జస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నా, రూపాయి వడ్డీ తెచ్చుకొని చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇస్తే నా రూపాయి వడ్డీ తీరిపోద్ది. ఇప్పుడు నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వీడు కూడా చాలా స్ట్రాంగ్. వీడు 2 రూపాయలు వడ్డీకి తీసుకుంటా అంటున్నాడు నా దగ్గర. అరే మామ నాకు డబ్బులు కావాలి, 2 రూపాయలు వడ్డీ చూడరా, మనం కొలెక్టర్లు అంతా పెడదాం, నీకు తెలుసు కదా అన్నాడు. వీడు బాగా నమ్మదగినోడు. ఇప్పుడు నేను అప్పు తీర్చాలా, వీడికి ఇవ్వాలా? అక్కడ రూపాయి వడ్డీకి నా దగ్గర అప్పు ఉంది, ఇక్కడ 2 రూపాయల వడ్డీకి నాకు అవకాశం ఉంది. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇస్తేనే బెస్ట్ కదా, ఒక రూపాయి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కదా. కాబట్టి అప్పు తీర్చాలా, ఇన్వెస్ట్ చేయాలంటే మీ అప్పు ఎంత వడ్డీకి ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్లో ఎంత వడ్డీ సంపాదిస్తున్నారు అనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి. తక్కువ వడ్డీలో ఉన్న అప్పుల్ని ఉంచుకోవాలి, ఎక్కువ వడ్డీలో ఉన్న అప్పుల్ని తీర్చేసుకోవాలి. అంతేగాని అప్పు అప్పే, పెట్టుబడి అని చెప్పేసి ఈ మధ్య అందరూ పొలవమని పెడేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తాం, అద్భుతాలు జరిగిపోతాయి అని జరగదు. పర్సనల్ లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్లో పెట్టాలని కూడా అవుతున్నారు. ఎందుకంటే పర్సనల్ లోన్ నాకు 11-12% వస్తుంది సార్, మ్యూచువల్ ఫండ్లో 20 వస్తుంది కదా అంటారు. ఎవరు చెప్పారు 20 వస్తుందని? మ్యూచువల్ ఫండ్లో 40 కూడా వస్తుంది 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ -30 కూడా వస్తుంది. చూస్తే 2 ఇయర్స్ కలిపి 0 వస్తుంది. సో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అయితే చేసి పెట్టడం కరెక్ట్ కాదు. ఉన్న అప్పును తీర్చాలి పెట్టాలనేది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. అది అప్పుడు మీరు ఆలోచించుకోవాలి, ఈ అప్పు నేను తీస్తే నాకు సేవ్ అయ్యే వడ్డీ ఎంత, నేను పెట్టే పెట్టుబడిలో నాకు వచ్చే వడ్డీ ఎంత, అది ఒక గ్యారంటీ రిటర్న్ ఉంది, దీనికన్నా ఎక్కువ వస్తుందంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలా అంటే పెక్యులర్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు జాబ్ మానేసే అవకాశం ఉంది, జాబ్ మానేసి బిజినెస్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన అప్పులు ఉంచుకోవాలి. అంటే అప్పులు అంటే బ్యాంక్ అప్పులు, బయట అప్పులు కాదు. ఎందుకంటే ఇన్కమ్ ఆగిపోతే మీకు బ్యాంకర్ మళ్ళీ లోన్ ఇవ్వడం. సో నేను చాలామందికి ఏం చెప్తానంటే, బిజినెస్ ప్లాన్ చేస్తున్నానంటే కొన్ని ఫ్లెక్సీ లోన్స్ ఉన్నాయి. బజాజ్ ఫ్లెక్సీ లోన్ ఉంటుంది, బజాజ్ ఫైనాన్స్లో. ఫ్లెక్సీ లోన్ అంటే ఏంటంటే వాడు లోన్ ఇస్తాడు, మీరు వెంటనే వెనక్కి కొట్టేయచ్చు. ఓడీ లోన్ లాగా, ఓవర్ డ్రాఫ్ట్ లోన్ లాగా. మీరు ఎంతవరకు వాడుతుందో అంతవరకే డైలీ ఇంట్రెస్ట్ వేస్తాడు. నేను మంత్ ఇంతనే వేస్తాడు. ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలకి నెలకి 1,200 రూపాయలు వడ్డీ వేస్తాడు. కానీ మీకు ఎలిజిబుల్ ఉంటే 30 lakhs లోన్ శాంక్షన్ చేస్తాడు. మీ అకౌంట్లో పడగానే 30 lakhs మళ్ళీ వెనక్కి కొట్టేయచ్చు. మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు మీరు సాలరీడ్ అయ్యండి ఆన్ రోల్స్లో ఉన్నప్పుడు కదా ఇస్తాడు. నేను రేపు జాబ్ మానేస్తే నెక్స్ట్ మంత్ పే స్లిప్ ఉండదు, ఇవ్వడు కదా. అప్పుడు ఈ అప్పు తీసుకొని జాబ్ మానేయాలి. ఎందుకు తర్వాత నాకు ఎక్కడ రాదు కదా. ఇప్పుడు వీడు నాకు 12.4% ఇస్తున్నాడు ఫ్లెక్సీ లోన్, ఓడీ లోన్, మరి బయట ఎవడు ఇస్తాడు నాకు 12%? సో కాబట్టి అటువంటి అప్పుడు కొన్ని అప్పులు అంటే పరిస్థితిని బట్టి పూర్తిగా, ఇది వ్యక్తికి అసలు సంబంధం ఉండదు, పరిస్థితి. ఓకే, అలా నేను బిజినెస్ పెడితే మళ్ళీ సరిపోతే అప్పు తెచ్చుకోవాలి, అప్పుడు అప్పు రాదు కదా. ముందే ఎక్కడైతే అప్పు వెసులుబాటు ఉందో అక్కడ తీసి లోయర్ ఇంట్రెస్ట్లో లాక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వస్తే చాలా ఎక్కువ మొత్తంలో వడ్డీలో తెచ్చుకోవాలి కదా. వడ్డీ అనేది క్రిటికల్ అండి. అప్పు తీర్చాలా, ఇన్వెస్ట్ చేయాలంటే వడ్డీ ఆల్ ఇట్ మ్యాటర్స్. ఏ రాయితో కొట్టుకున్నారని చూసుకోవాలి. ఓకే,
చూసుకోవాలి. కొంచెం చిన్నది అయితే బెస్ట్ కదా, ఒకటే పని ఉంటుంది, దాన్ని ఉండకూడదు. అలా చూసుకోవాలి. అలా చూసుకొని అప్పుని ఇన్వెస్ట్మెంట్ని ఫస్ట్ బాటమ్ లైన్ ఎంత పర్సంటేజ్ అనేది, ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చాలా బ్యాడ్గా చేస్తారు అందరు. ఇప్పుడు అన్నిటికంటే చెత్త అప్పు ఏదంటే క్రెడిట్ కార్డ్ అప్పు. క్రెడిట్ కార్డు అప్పు కన్నా వాడు కిడ్నీ అమ్ముకోవడం బెస్ట్. ఎందుకంటే క్రెడిట్ కార్డు అప్పులో వేసే వడ్డీ నెలకి 3-4% వేస్తాడు. 3-4% వడ్డీ వేస్తాడు. 4% అంటే పర్ ఇయర్ ఎంత 50-60% వడ్డీ పడుతుంది. అంతకంటే ఘోరమైన అప్పు ఇంకోటి లేదు. కానీ మన ఇప్పుడు తీసుకున్న వ్యక్తి అనుకుంటే నేను తీసుకుంది 80,000 1600 కడుతున్నాను కదా అంటాడు. ఈయన 2200 కదా కడుతున్నాడు. పర్సంటేజ్ లెక్క లేరు వీళ్ళు, అబ్సల్యూట్ చూసుకుంటారు. 1,00,000కి 3,000 కట్టచ్చులో ఏముంది అనుకుంటాడు. అది ఇయర్లీ వడ్డీ ఎంత చూడరు అనమాట. లోన్ తీసుకున్నప్పుడు మాత్రం వడ్డీ ఎంత అని చూస్తారు. ఈ మినిమం బ్యాలెన్స్ కట్టినప్పుడు చూడడం. ఓకే, సో ఫస్ట్ మీరు ఆ వడ్డీ ఎంత అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. యాన్యువల్లీ ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు. సో ప్రిఫరబుల్లీ అప్పు ఉండగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఇక అప్పు చేసి ఇన్వెస్ట్ చేయాలంటే అది చాలా తప్పు. పర్సనల్ లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్ పెట్టగానే తప్పు ఇంకోటి లేదు. కానీ ఫ్యూ పీపుల్ ఏమనుకున్నారంటే మార్కెట్ లోలో ఉంది, ఒక 10 lakhs పర్సనల్ లోన్ వస్తుంది కదా తీసుకొని పెట్టేద్దాము, అది పెరిగిపోద్ది అనుకుంటున్నారు. కానీ మార్కెట్ లోలో ఉందా హైలో ఉందా పెరుగు తగ్గుతా ఎవరికి తెలియదు. ఈడిస్తే మాత్రం గ్యారంటీగా 12.5% ఇంట్రెస్ట్ కడుతూనే పోవాలి. ఓకే, సో అప్పు చేసి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఉన్న అప్పుల్లో మొదటగా తీర్చాల్సింది హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న అప్పులు ముందుగా తీసుకోవాలి. అంటే క్రెడిట్ కార్డు ఒకటి చెప్పారు, ఇంకా ఎలాంటివి తీర్చేయాలంటే పర్సనల్ లోన్ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది, బయట హ్యాండ్ లోన్స్ ఉంటాయి. ఫస్ట్ నాన్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న అప్పులు ఉంచుకోకూడదండి. హ్యాండ్ లోన్స్ ఉంచుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి అడిగే తెలియదు కదా. అడిగినా ఇవ్వలేకపోతే మాట పోద్ది కదా. ఇస్తే రావని టాకు, మరి ఇస్తే రావంటే అందరు చేసే పని అదే, ఒకటి చేసే పని కాదు కదా. ఓకే, దీనికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 6 years బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. ఆమె చిట్టీలు నడిపారు ఆమె. ఓకే, చిట్టీల్లో కోవిడ్ టైంలో ఆమెకు ఒక 5 చిట్టి ఎగ్గొట్టారు. కానీ చిట్టి ఆర్గనైజర్ ఎప్పుడు కూడా, మనం ఎప్పుడు ఆర్గనైజర్లో మోసం చేస్తాం అనుకుంటాం, చిట్టి వేసినోడు కూడా మోసం చేస్తాడు. చిట్టి పాడుకునేవాడు వేసేవాడు కూడా మోసం చేస్తాడు. కానీ చేస్తే ఆర్గనైజర్ చెప్పుకోలేడు. 4 ఎగ్గొట్టేశారని చెప్తే అనుమానం వచ్చి ఉన్న వాళ్ళంతా ప్రజలు పెట్టి డబ్బులు తీసుకుంటారు కదా. ఆమె చెప్పకుండా మేనేజ్ చేశారు చివరి దాకా. చివరిలో ఇవ్వలేదు కదా, ఈమె డిఫాల్ట్ అయిపోయింది. అప్పుడు విపరీతమైన ప్రెజర్ పెట్టేస్తే ఈమె అప్పులు తెచ్చి ఇచ్చేసింది. దెబ్బతో చిట్టి ఎత్తేసింది, అంటే ఇచ్చేసింది. కానీ ఈమె ఒక 16 లక్షలు అప్పులోకి వెళ్ళిపోయింది. 2-3 రూపాయల బిల్లు పట్టుకొచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఒక మొబైల్ స్టోర్ నడిపిస్తారు, మొబైల్ రిపేరు యాక్సెసరీస్ స్టోర్ నడిపిస్తారు. ఆయనకు వచ్చే సంపాదనే నెలకు 30,000. ఈమె వడ్డీలు కడుతుంది 38,000. ఆమె అంటది ఎలా తీరుతుంది అంటే ఎలాగో తీరదు, ఇంకా సంపాదన పెరగదు, అప్పు ఎలా తీరుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలంటారు. ఏం చేయాలంటే మీకు ఏది అవకాశం ఉంటే అది అమ్మేసి అప్పు తీర్చాలి. అప్పు తీసేంత వరకు జీవితంలో రూపాయి సంపాదించలేరు కదా. ఈ వడ్డీయే కట్టలేకపోతే వడ్డీ మీద వడ్డీ పడి చాలా ఎక్కువ అయిపోద్ది కదా. అమ్మటానికి ఏం లేదు సార్, ఒకటే ప్లాట్ ఉంది, అది అమ్మితే ఎట్లా సార్ అంటారు. బంగారం ఉంది, ప్లాట్ ఉంది, ఒకటే ప్లాట్, ఇల్లు కూడా మాకు ఓన్ హౌస్ లేదు, ఇప్పుడు ఆ ప్లాట్ అమ్మితే ఎలా సార్ అంటది. ఒకటే మాట అండి, అమ్మ నువ్వు తెచ్చిన వడ్డీ ఎంత, నీ అండర్స్టాండింగ్లో 36% వడ్డీ కడుతున్నావు, నీ ప్లాట్ 36% పెరుగుతుందా సంవత్సరానికి? పెరగదు కదా. మరి అప్పుడు దాన్ని ఉంచుకోవడం కానీ తీస్తే మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చి తర్వాత సంపాదించుకొని, కానీ అప్పుని పెంచుకుంటూ పోతే ఎలా? ఐ టోల్డ్ హర్, అవుట్ ట్రేడ్ చెప్పేసా, మీ ఒంటి మీద మీకున్న పూర్తి బంగారం ప్లాటు అమ్మేసి ఈ అప్పులు తీర్స్తే తప్ప మళ్ళీ ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వరు. కానీ ఎమోషన్స్ ఒప్పుకో కదా, బంగారం అమ్మాలా ఉన్న ప్లాట్ అమ్మాలా అంటే అమ్మాల్సిందే. నీకున్న అప్పు బ్యాడ్ అప్పు అది. మళ్ళీ ఆ టైంలో కూడా వస్తుంది సార్, ఎస్ఐపి చేస్తే ఎలా ఉంటుంది సార్, కొంచెం పెట్టచ్చు. ఎక్కడి నుంచి పెడతారు మీరు? 36%లో వడ్డీలు కట్టుకుంటా 10% వచ్చే దాంట్లో పెట్టుబడులు పెడతారా మీరు? సో కాబట్టి అప్పు ఎప్పుడు క్లియర్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అప్పు ఉంటే ఆస్తులు ఉంచుకోకూడదు, ఆస్తులు తీసినా అప్పులు తీసేసుకోవాలి. ఎందుకంటే ఆస్తులు పెరిగే పర్సంటేజ్ ఎంత, అప్పులు ఎంత వడ్డీ కడుతున్నాం, సింపుల్ పాయింట్ కదా. ఒక ప్లాట్ కొంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, ఎవ్రీ 5-6 yearsకి డబుల్ అయిపోతుంది. 6 yearsకి డబుల్ అంటే ఎంత, 12%. కానీ మరి నేను 24% వడ్డీ తెచ్చుకొని ప్లాట్ కొంటే ఎట్లా? 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని 12% పెరిగే ప్లాట్ కొనుక్కుంటేనా? అది తప్పు. సో ఇదంతా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యాటర్స్ అండి. మనం ఎమోషన్స్ మీద నిర్ణయాలు తీసేసుకుంటారు. మళ్ళీ దొరకదురా పెరిగిపోద్ది కొనే అంటాడు. వీడు మొత్తం అప్పులే, గోల్డ్ లోను, హ్యాండ్ లోను, పర్సనల్ లోను, అన్నీ ముందు కొనేరా పెళ్ళి ఇల్లు అన్నప్పుడు అవ్వదు, ఎంత ఎక్కువైతుంది కొనే అంటాడు, కొన్నాక తెలుస్తుంది కష్టాలు. సో కాబట్టి అప్పు చేయాలంటే 10 సార్లు ఆలోచించాలి. అప్పు చేసేప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ అసలు వర్కౌట్ అవ్వదు. ఎన్ని లాజిక్లు చెప్పినా అసలు అది ఫస్ట్ బేసిక్గా వర్కౌట్ అవ్వదు. చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ లోన్లు తీసుకొని ట్రేడింగ్లు, ఫ్యూచర్స్ ఆప్షన్ చేసి చాలా బాగుంటారు. ఆ తర్వాత టైం పడుతుంది అది తెలవడానికి, అంతే. అప్పు చేసి ఇన్వెస్ట్ చేయొద్దండి, కంక్లూజన్ అయితే.
థ్యాంక్ యూ అండి. రైట్ అండి, థ్యాంక్స్.